దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. మధ్యప్రదేశ్లో మహిళలు బాలికల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం 23,000 మంది పైగా మహిళలు బాలికలు అదృశ్యమయ్యారు. అంతేకాదు అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు సంబంధించి 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ ఈ అంశంపై ప్రశ్నలు సంధించడంతో ఈ గణాంకాలు బయటపడ్డాయి. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల గురించి జిల్లాల వారీగా వివరాలు అడిగారు. ఒక నెల కంటే ఎక్కువ కాలం నుంచి అదృశ్యమైన వారి సంఖ్య, అరెస్టైన నిందితులు, పరారీలో ఉన్నవారి వివరాలు, అధికారుల నిర్లక్ష్యంపై చర్యల గురించి కూడా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో 21,175 మంది మహిళలు, 1,954 మంది బాలికలు ఏడాదికి పైగా కనిపించకుండా పోయారని తెలిపారు. మొత్తంగా 23,129 మంది అదృశ్యమయ్యారు. అత్యాచార కేసుల్లో 292 మంది మహిళలపై, 283 మంది బాలికలపై నేరాలకు పాల్పడిన నిందితులు ఇంకా పట్టుబడలేదు. లైంగిక వేధింపుల కేసులో 443 మంది మహిళలపై, 167 మంది బాలికలపై నేరాలకు సంబంధించిన నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఇతర నేరాలు 320 మంది నిందితులు గుర్తించబడలేదు. మొత్తంగా 1,500 మందికి పైగా నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదృశ్య కేసులో కొన్ని జిల్లాలు హాట్స్పాట్లుగా మార్చాయి. సాగర్ జిల్లాలో 1,069 మంది మహిళలు అదృశ్యమయ్యారు. జబల్పూర్లో 946, ఇండోర్లో 788 మంది, భోపాల్ గ్రామీణ ప్రాంతాల్లో 688, చతుర్పూర్లో 669, రేవాలో 653, థార్లో 637, గ్వాలియర్లో 617 కేసులు నమోదయ్యాయి. 2021 నుంచి 2024 వరకు 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు అదృశ్యమైనప్పటికీ కేవలం 724 కేసులు మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. ఇండోర్లో 2,384 మంది మహిళలు అదృశ్యమైన కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. సాగర్ జిల్లాలో 245 మంది బాలికలు అదృశ్యమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అత్యాచార కేసులు 2024లో రోజుకు సగటున 20 నమోదయ్యాయి. 2020లో 6,134 కేసులు ఉండగా 2024లో 7,294, అంటే 19% పెరిగాయి. థార్ జిల్లాలో గిరిజన మహిళలపై అత్యధిక కేసులు నమోదయ్యాయి. షెడ్యూల్ ట్రైబ్లో 26%, షెడ్యూల్ కులాల్లో 10%, ఇతర వెనుకబడిన తరగతుల్లో 20%, జనరల్ కేటగిరీలో 24% కేసులు పెరిగాయి. ఇండోర్ నగరంలో 103%, భోపాల్ నగరంలో 59%, రత్లాంలో 46% కేసులు పెరిగాయి. అయితే బాలాగఢ్లో 33%, జబల్పూర్లో 15% కేసులు తగ్గాయి. శిక్షల విషయంలో రాష్ట్రంలో దోషులకు శిక్ష పడటం చాలా తక్కువగా ఉంది. గత 5 ఏళ్లలో షెడ్యూల్ కులాలకు చెందిన 2,739 కేసుల్లో కేవలం 23% మందికి శిక్షలు పడ్డాయి. షెడ్యూల్ ట్రైబ్స్లో 22%, ఇతర వెనుకబడిన తరగతుల్లో 21%, జనరల్ కేటగిరీలో 18% మందికి మాత్రమే శిక్షలు విధించబడ్డాయి. బాలా బచ్చన్ మాట్లాడుతూ మహిళలు, బాలికలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే రాకెట్లు ఈ కేసుల వెనుక ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే మహిళలు ఈ రాకెట్లకు బాధితులవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళల భద్రత కోసం లడ్డీ లక్ష్మి యోజన, బేటీ బచావో అభియాన్ వంటి పథకాలు ప్రకటించినప్పటికీ ఈ గణాంకాలు ఆ పథకాలను నిజమైన ఫలితాన్ని ఇవ్వలేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బడ్జెట్ను 26,560 కోట్ల రూపాయలకు పెంచింది. అయినప్పటికీ ఈ గణాంకాలు రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని సూచిస్తున్నాయి. నేరస్తులను అరెస్ట్ చేయడంలో, కేసులను నమోదు చేయడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉజ్జయినిలో 676 మంది మహిళలు అదృశ్యమైన ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ పరిస్థితి పోలీస్ వ్యవస్థలోని లోటుపాట్లను బహిర్గతం చేస్తుంది. రాష్ట్రంలో మహిళల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయడం, అదృశ్యమైన కేసులపై కఠిన చర్యలు తీసుకోవడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం సమగ్రమైన విధానాలు, కఠినమైన శిక్షలు అవసరమని బచ్చన్ నొక్కి చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.